హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ డైరీ. ఈ రోజు వీడియోలో మనము డోనట్స్, అది కూడా గులాబ్ జామున్ డోనట్స్ అన్నమాట. చాలా టేస్టీగా అలానే చాలా జ్యూసీగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే ఇలానే కరిగిపోతాయి అన్నమాట. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఏంటో అనేది వీడియోలో అయితే చూసేద్దాం పదండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఇక్కడ నేను గులాబ్ జామున్ పౌడర్ ఉంటుంది కదా ప్యాకెట్, సో అది ఒక ప్యాకెట్ అయితే వేసుకుంటున్నాను. అది కూడా చిన్న ప్యాకెట్, 2 వస్తాయి కదా మనకి, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. సో దాంట్లో ఒక చిన్న ప్యాకెట్ అయితే వేసుకుంటున్నాను. దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ కానీ లేదంటే పాలు కూడా వేసుకుని చేసుకోవచ్చు. అంటే ఇంకా కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ కానీ పాలు కానీ వేసుకుని చేసుకోండి. నేను తీసుకున్న దానికి కరెక్ట్గా హాఫ్ కప్పు పట్టినాయి. ఇలా కలుపుకున్నాక ఇలా పిండిని ఇలా ముద్దలాగా చేసేసుకుని, మనకి పిండి అనేది కొంచెం సాఫ్ట్గానే ఉండాలి, మరి టైట్గా ఉండకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్లుగా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు పైన మూత పెట్టేసుకుని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల పాకం అయితే రెడీ చేసుకుందాం. పాకానికి ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలోకి ఒక 1.5 కప్పు షుగరు, అలానే 1.5 కప్పు వాటర్, రెండు సమానంగా తీసుకోవాలి. ఈ పంచదార అనేది పూర్తిగా కరిగేంత వరకు చక్కగా మిక్స్ చేసుకుందాం. ఈ టైంలో ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదంటే మనకి కింద షుగర్ అనేది అంటుకుపోతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్, లేదంటే 2 ఇలాచీలు దంచుకుని వేసుకోండి. ఒకసారి చక్కగా కలిపేసుకుందాము. సో పౌడర్ వేసుకున్నాను కాబట్టి మనకి సిరప్ అనేది అలా కనపడుతుంది. ఇక్కడైతే మనకి గులాబ్ జామున్కి ఎలా అయితే మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే రెడీ చేసుకోవాలి. ఇక్కడ సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని పైన మూత పెట్టేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ లోపల మన పిండి అనేది చక్కగా నానిపోయింది, చాలా సాఫ్ట్గా కూడా అయిపోయింది అనమాట. ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి, పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు ఒకసారి దీన్ని ఇట్లా చేతులతో రోల్ చేసేసుకుని మీకు నచ్చిన సైజులో అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజులో అయితే పిండిని అయితే తీసుకుని రౌండ్గా రోల్ చేసేసుకుని, ఇప్పుడు పైన కొంచెం ఫ్లాట్గా రావడానికి అయితే ఇలా ఫింగర్స్తో అయితే కొంచెం ప్రెస్ చేసేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకుంటే అంటే మనకి ఇవి ఈవెన్గా ఉంటుంది అనమాట పిండి అనేది. సో ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదన్నా చిన్న క్యాప్ కానీ, ఇక్కడ నా దగ్గర నోజిల్స్ ఉంటాయి కదా, మనకి కేక్ క్రీమ్కి వాడతాం కదా నోజిల్స్, అది ఉందన్నమాట. సో దాంతో అయితే నేను ఇక్కడ చేస్తున్నాను. మీరైతే ఇంకొంచెం పెద్ద సైజులోనే చేసుకోండి హోల్ అనేది మీకు నచ్చినట్టుగా. సో ఇలా చేసుకుంటే మనకి డోనట్ షేప్ అనేది ఈజీగా వస్తుంది, పెద్దగా కష్టపడిన అవసరం లేదు. చూస్తున్నారు కదా మన డోనట్స్ అనేది ఎంత పర్ఫెక్ట్ షేప్లోకి అయితే వచ్చినాయో. సో సర్కిల్గా నీట్గా చేసుకోండి, బిగినర్స్ కూడా ఈజీగా చేసేయగలుగుతారు దీన్ని. ఇప్పుడు నేనైతే ఆల్రెడీ ఈ పిండి అన్నిటిని ఇలాగా చేసుకుని అయితే ప్లేట్లోకి పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను తీసుకున్న పిండికి నాకైతే ఒక 7 డోనట్స్ అయితే వచ్చినాయి. అంటే నేను కొంచెం పెద్ద సైజ్ చేసుకున్నాను కాబట్టి, అదే మీరు చిన్న సైజ్ చేసుకుంటే ఇంకొన్ని ఎక్కువగానే వస్తాయి. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి ఆల్రెడీ ఆయిల్ అనేది హీట్ చేసుకుని పెట్టుకున్నాను. ఆయిల్ అనేది మరీ వేడిగా ఉండకూడదు, లైట్గా వేడైన తర్వాత 1 by 1 మనం డోనట్స్ అనేది వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా మనకి పైకి తేలుతూ ఉంటాయి అన్నమాట డోనట్స్ని. అప్పుడు మనం వీటిని ఫ్లిప్ చేసుకుని 2 సైడ్స్ని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, అప్పుడే మనకి ఇవి లోపల వరకు చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఇక్కడ మనకి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చూడండి మన డోనట్స్ అనేది ఎంత మంచి కలర్లో అయితే కుక్ అయిందో. ఇప్పుడు వీటిని 1 by 1 ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. సేమ్ మనం గులాబ్ జామున్స్ ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగనే. సో చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో మన డోనట్స్ అనేది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ షుగర్ సిరప్ ఉంది కదా, దాన్ని అయితే తీసుకుని, ఒకవేళ మీ షుగర్ సిరప్ అనేది చల్లగా అయిపోతే కొంచెం వేడి చేసుకుని పెట్టుకోండి. మనకి షుగర్ సిరప్ అనేది కొంచెం వేడిగా ఉండాలి, అప్పుడే మనకి ఇవి పాకం అనేది చక్కగా పీల్చుకుంటాయి అనమాట. సో ఇక్కడైతే నేను తీసుకున్న గిన్నె అనేది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి నేనైతే దీంట్లో ఒక 5 డోనట్స్ అయితే వేసుకున్నాను. సో ఒకసారి స్పూన్తో అట్లా ప్రెస్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల అవి పాకాన్ని చక్కగా పీల్చుకుంటాయి. ఈ లోపల మనం కోవా అయితే రెడీ చేసుకుందాం. కోవాకి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీలోకి అయితే, మనకి బయట పచ్చి కోవా అనేది దొరికిద్ది కదా, ఇన్స్టెంట్గా త్వరగా అయిపోవడానికి ఈ మెథడ్ని అయితే ఫాలో అవ్వండి. కోవాని ఇక్కడ వచ్చేసి ఒక 50 grams కోవాని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకుని ప్యాన్లోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/4 కప్పు షుగర్, అంటే మీరు స్వీట్నెస్ బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోండి. సో ఈ షుగరు అలానే కోవా మనకి హీట్ అయ్యే కొద్దికి ఇది మెల్ట్ అవటం స్టార్ట్ అయ్యిద్ది అనమాట. రెండు చక్కగా మిక్స్ అయిపోయి చక్కగా కరిగేంత వరకు ఇట్లా స్పూన్తో స్మాష్ చేసుకుంటూ ఉండాలి.
వన్స్ మనకి బ్యాటర్ అనేది చూస్తున్నారుగా ఇలా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి, లేదంటే ఒక ఇలాచీ దంచుకునైనా వేసుకోవచ్చు. ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాము. మనకి ఈ కోవా బ్యాటర్ అనేది కొంచెం లైట్గా థిక్గా ఉండాలి, మరీ వాటర్గా ఉండకూడదు, అలానే బాగా థిక్గా కూడా ఉండకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ మాత్రం కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ లోపల చూడండి మన డోనట్స్ అనేది చక్కగా సిరప్ అనేది అబ్జర్వ్ చేసుకుని కొంచెం సైజ్ అనేది లావుగా అయిపోయినాయి కదా. ఇప్పుడు వాటిని అయితే నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ కోవా బ్యాటర్ ఉంది కదా, దీన్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా డోనట్స్ పైన, మనకి డోనట్స్ పైన చాక్లెట్ అయితే డిప్ చేసి ఉంటుందో సేమ్ అలానే మనం కోవాని అయితే వేసుకోవాలి. ఇప్పుడు పైన గార్నిషింగ్కి కొంచెం నేనైతే చాప్ చేసుకున్న పిస్తా పప్పులను అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ ఏమైనా వేసుకోవచ్చు. అంతేనండి, మన టేస్టీ గులాబ్ జామున్ డోనట్స్ అయితే రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఫెస్టివల్స్ అప్పుడు కానీ, ఎవరైనా ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు, పిల్లలు తినాలన్నా కానీ ఇలా ఒకసారి చేసి పెట్టండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇది మీకు కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి, ఎంత జ్యూసీగా ఎంత సాఫ్ట్గా ఉంటాయో, నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోతాయి అన్నమాట, అంత టేస్టీగా ఉంటాయి. సో మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.